దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ అంశం తోకలాగా తెరపైకి వస్తుంది. సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఈవీఎం ఓటింగ్ విధానంపై ప్రతిసారి అనుమానాలను వ్యక్తం చేస్తుంటాయి విపక్ష పార్టీలు. నిజానికి మానవ పరిణామ క్రమంలో ఏ కొత్త విధానానికైనా మద్దతుతో పాటు వ్యతిరేకతలు రావడం సహజమే. భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టిన నాడు లేదు లేదు అది బల్లపరుపులాగా ఉంటుందని వాదించిన వారు లేకపోలేదు. సరిగ్గా అలాగే ఏదైనా ఒక వ్యవస్థ స్థానంలో కొత్తది ప్రవేశించినప్పుడు దాన్ని గుడ్డుగా వ్యతిరేకించడం ఆనవాయిగా మారింది. ఎన్నికల రంగంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ప్రవేశపెట్టి 3 దశాబ్దాలు దాటింది. వాటి ప్రవేశంతో ఎన్నికల ప్రక్రియ చాలా తేలికైపోయింది. అయితే ఓటమిని అంగీకరించలేని నేతలు మాత్రం ఆ విధానంపై అనుమానాలను వ్యక్తం చేయడం ఆగడం లేదు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్లో ఎన్నికలంటే పెద్ద ప్రహాసనంగా ఉంటాయి. స్వతంత్రం సిద్ధించిన తర్వాత చాలా దశాబ్దాల వరకు బ్యాలెట్ విధానం ద్వారానే ఎన్నికలు నిర్వహించారు. పెద్ద బ్యాలెట్ పేపర్, దానిపై బోలెడన్ని గుర్తులు ఉండేవి. ఎంచుకున్న అభ్యర్థికి సంబంధించిన గుర్తు మీద ఓటు ముద్ర వేసి జాగ్రత్తగా మడతపెట్టి బ్యాలెట్ పెట్టిలో వేస్తే ఒక్కో బ్యాలెట్ బాక్స్ ను తెరిచి గంటల రోజుల తరబడి లెక్కబెట్టడం జరిగేది. అధికారులకు ఇదో సుదీర్ఘ తతంగంగానే ఉండేది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న వివాదాలతో వివాదాలు వస్తూనే ఉండేవి. ఈ క్రమంలోనే ఈవీఎంల రాక వారికి ఊరట కలిగించిందనే చెప్పాలి. ప్రతి విధానంలో మంచి చెడు ఉంటాయి. సైబర్ నేరగాళ్ల ఖాతాలు ఊడ్చేస్తున్నారని బ్యాంకుల్లో సాంకేతిక పరిజ్ఞానం వద్దు, కంప్యూటర్లు, ఏటీఎంలు తీసేయమని అడగడం సాధ్యపడుతుందా? అలా చేస్తే మళ్ళీ పాత రోజులను తట్టుకోగలమా? 100% కూడా లేని లోపాలను అడ్డం పెట్టుకుని వ్యవస్థలనే తప్పు పట్టడం, పాత రోజులకే పోదామనడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. ఈసారి కూడా ఎన్నికలకు ముందుగాను ఈవీఎం మీద అనుమానాలు మొదలయ్యాయి. పోలింగ్ కు ముందు నుంచే ఈ అనుమానాలు లేవనెత్తడం చూస్తున్నారు. ఇది పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఆగవని గత ఎన్నికల అనుభవాలు చెబుతున్నాయి. వీరి వాదన ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో పారదర్శకత లేదట. మళ్ళీ బ్యాలెట్ పేపర్ పద్ధతే బెటర్ అంటున్నారు. ఒకసారి 2 దశాబ్దాల క్రితం నాటి పరిస్థితిని గుర్తు చేసుకోండి. బ్యాలెట్ పేపర్ పై రబ్బర్ స్టాంపు ముద్ర వేసి బాక్స్ లో వేయడం, ఆ పేపర్లను ఉదయం నుంచి రాత్రి దాకా లెక్క పెట్టడం, కొన్ని చోట్ల తెల్లవారుజామున దాకా లెక్క తేలేది కాదు. చెల్లని ఓట్ల విషయంలో లొల్లి ఎలాగో ఉండి తీరుతుంది. ఈవీఎంలు వచ్చిన తర్వాత చెల్లని ఓట్లు అనే విషయాన్నే మర్చిపోయాం. కాగితం, రబ్బర్ స్టాంపుల ఖర్చు తగ్గింది. ఫలితాలను కూడా గరిష్టంగా 4 గంటల్లో ప్రకటించేస్తున్నాం. అయితే ఎలాగో రాజకీయ నాయకుల అనుమానాలను నివృత్తి చేసేందుకు సిఈసి మరో అడుగు ముందుకేసి వివి ప్యాట్లను రంగంలోకి దించింది. అనుమానాలకు విరుగుడు, అపోహలకు సమాధానంగా వివిప్యాట్ అని అధికారులు చెబుతున్నారు. ఓ ఓటు వేసిన తరువాత ఎవరికి పడిందో అక్కడే సరి చూసుకోవచ్చు. ఇందుకోసం దేశవ్యాప్తంగా తొలిసారిగా సరికొత్త ఎన్నికల యంత్రాలను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా ఓటు వేసిన తర్వాత ఎవరికి పడిందో సరి చూసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఈవీఎంలలో ఎవరికి ఓటు వేశామో తెలియడం లేదు కాబట్టే వివిప్యాట్లు తీసుకొచ్చారు. మనం ఎవరికి ఓటు వేస్తే వారి గుర్తు మన కళ్ళ ముందే అందులో ముద్రితం అవుతుంది. ఇప్పుడు వివిప్యాట్ స్లిప్లు కూడా లెక్క పెట్టమంటున్నారు. లెక్క పెడితే తప్పేమీ లేదు, కానీ ఈవీఎంలు వచ్చిందే పనిని సులభతరం చేసి కౌంటింగ్ సమయాన్ని తగ్గించడానికి. ఇప్పుడు వాటితో పాటు వివిప్యాట్లు కూడా లెక్క పెట్టడం మొదలు పెడితే అందుకు బదులు వారు కోరుకున్నట్లు పాత బ్యాలెట్ పేపర్ విధానమే సులువుగా మారిపోతుంది. ఎంచక్కా దొంగ ఓట్లు వేసుకోవచ్చు. ఓడిపోతామనే అనుమానం ఉంటే బాక్సులో సిరాపోయవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మన పనులను మరింత సులువు చేసే విధంగా ఉంటుంది. దీన్ని తిరస్కరించడం అంటే అది తిరోగమనవాదమే అవుతుంది. ఈవీఎంలలో నమోదైన ఓట్లను సరిచూసుకోవడం లేదా క్రాస్ చెక్ కోసం ప్రవేశపెట్టిన వివిప్యాట్ల ద్వారా వచ్చిన స్లిప్లను 100% లెక్కించాలన్న అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అన్నం ఉడికిందా లేదా అన్నది ఒక్క మెతుకుతో తెలిసిపోతుంది. ఎవరికి తోచినట్టు వారు వెల్లడించే అనుమానాలతో వ్యవస్థనే కాలదన్నడం సరైనది కాదని సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. కౌంటింగ్ సమయంలో స్లిప్లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ యంత్రాలను వినియోగించాలన్న సూచనలు ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టిన కొత్తలో అనుమానాలు వ్యక్తమైన మాట నిజమే, కానీ ఇప్పటికీ 4-5 సార్లు వీటినే వినియోగించడం జరిగిపోయిన నేపథ్యంలో ఇంకా వాటిపై అనుమానాలను వ్యక్తం చేయడం భావ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఓటింగ్ వివరాల కోసం ప్రవేశపెట్టిన వివిప్యాట్ స్లిప్లను 100% సరిచూడటం కుదరదని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశాలు లేవని ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది. ఈవీఎంల పనితీరుపై సాంకేతిక నిపుణుల చేత ఎన్నికల సంఘం గతంలో డిమాన్స్ట్రేషన్ చేయించింది. ఇప్పుడు 2024లోనూ మరోసారి చేయించింది. వారి అనుమానాలను నివృత్తి చేయడానికి వివిప్యాట్ స్లిప్లను ప్రవేశపెట్టింది. ఈవీఎంల స్థానంలోనే పాత బ్యాలెట్ పద్ధతిని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆ మధ్య దాఖలైన పిటిషన్ను కోర్టు మరో క్షణం ఆలస్యం లేకుండా తోసిపుచ్చింది. ఈవీఎంలను
తొలిసారిగా 1998లో ప్రవేశపెట్టారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ యంత్రాలను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. వీవీప్యాట్లపై అరుణ్ కుమార్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ను పురస్కరించుకుని 100% స్లిప్లను 100% సరిచూడటం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు ఎన్నికల సంఘానికి కొన్ని సూచనలు కూడా చేసింది. ఈవీఎంలలో సింబల్ లోడింగ్ పూర్తి అయిన తర్వాత ఆ యూనిట్ ని సీల్ చేసి 45 రోజుల పాటు భద్రపరచాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఫలితాలు వెల్లడైన తరువాత 7 రోజుల లోపుగా అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలపాలని, అప్పుడు ఇంజనీర్ల బృందం ఈవీఎంలలో రికార్డైన మెమరీని తనిఖీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకు అయ్యే ఖర్చంతా అభ్యర్థులే భరించాలని కూడా ఆదేశించింది. ట్యాంపరింగ్ జరిగితే ఆ ఖర్చులు తిరిగి ఇవ్వాలని కూడా ఆదేశించింది. ప్రస్తుతం ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో 5 ఈవీఎంలలో ఓట్లను సరిచూస్తున్నారు. అలా కాకుండా మొత్తం ఈవీఎంలలోని ఓట్లను సరిచూడాలని పిటిషనర్ కోరారు. అది సాధ్యం కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో పిటిషన్ ని కోర్టు తోసిపుచ్చింది. అయితే ప్రతి పార్టీ గుర్తుతో పాటు బార్ కోడ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు తీర్పు ప్రతిపక్షాలకు చెంపదెబ్బ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అయితే గతంలో బీజేపీ కూడా ఈవీఎంల పనితీరును వ్యతిరేకించింది. దీనిపై ఆ పార్టీ నాయకుడు ఒకరు పెద్ద పుస్తకమే రాశారు. ఈ ఈవీఎంలు ప్రాంతీయ పార్టీల కన్నా కాంగ్రెస్, బీజేపీ పార్టీలే పదే పదే వ్యతిరేకిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి. రాజకీయంగా తమకు లబ్ధి కలిగితే ఆ వ్యవస్థను పొగట్టం, వ్యతిరేక ఫలితాలు వస్తే విమర్శించడం ప్రధాన రాజకీయాల పార్టీల తీరుగా మారిపోయింది. దీనివల్ల వాస్తవం ఏమిటో తెలియక ప్రజలు అనుమానాలకు గురవుతున్నారు. ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అనుమానాలకు వ్యక్తం చేయడం, ఎన్నికల సంఘం ఈ యంత్రాలను నిపుణుల చేత డిమాన్స్ట్రేట్ చూపించి అనుమానాలు తీర్చడం జరుగుతుంది. అయినా ఈసారి ఎన్నికల ముందు కూడా ఇలాంటి పిటిషన్లు దాఖలవుతూనే ఉన్నాయి. అయితే దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల వినియోగంపై ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం సిఈసి మరోసారి స్పష్టం చేసింది. ఈవీఎంలలో ఎవరూ ఎలాంటి మార్పులు చేయడం సాధ్యం కాదని, ఏ ఈవీఎంలో ఎన్ని ఓట్లు పడ్డాయో పోలింగ్ ఏజెంట్ల వద్ద స్పష్టమైన లెక్క ఉంటుందని, లెక్కింపు మొదలయ్యే ముందు వారు వాటిని సరిచూసుకోవచ్చని తెలిపింది. దీనికి బదులు ఒకరి ఓటును మరొకరు వేయడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అందులో ఏ అనుమానం పెట్టుకోవద్దని సూచించింది. ఈవీఎంలను తరలించేందుకు అధికారిక వాహనాలను మాత్రమే వినియోగించాలని ప్రభుత్వానికి సూచించింది సిఈసి.